Hello guys, welcome to my channel Neat Code. So చిటికలే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఒక స్టూడెంట్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే తనకు వచ్చిన మార్క్స్ బట్టి ఆ అబ్బాయి పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని చెప్దాం. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి లాస్ట్ వరకు, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది తెలుసు కదా విజువల్ స్టూడియో కోడ్. సో ఇనీషియల్గా దీనికి ఒక ఫైల్ నేమ్ అనేది క్రియేట్ చేద్దాం, పైథాన్. సో దీనికి ఒక నేమ్ కూడా ఇద్దాం, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, సేవ్ చేస్తాం. సో ఇక్కడ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా అంటే తనకి మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్, కెమిస్ట్రీ మార్క్స్ 3 వచ్చాయి. అది ఎలా అంటే మ్యాథ్స్ 70 లేదా అంతకన్నా ఎక్కువ వస్తే పాసు, అండ్ ఫిజిక్స్ ఏంటంటే 60 లేదా అంతకన్నా ఎక్కువ రావాలి, కెమిస్ట్రీ కూడా 60 లేదా అంతకన్నా ఎక్కువ రావాలి. ఈ 3 కేసులు పాస్ అయితే తను పాస్ అయినట్టు. లేదా ఇంకో కండిషన్ కూడా ఉంది, తనకు వచ్చిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టులో వచ్చిన మార్క్స్ అన్ని కలిపితే 180 లేదా అంతకన్నా ఎక్కువ వస్తే పాస్ అయినట్టు. సో అది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సరే, ఇనీషియల్గా మనం ఇన్పుట్ ఒకటి తీసుకుందాం, మ్యాథ్స్ మార్క్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. దానికి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఒకటి తీసుకుందాం. ఓకే, తర్వాత ఫిజిక్స్ మార్క్స్, దీనికి కూడా ఇన్పుట్ని తీసుకుందాం. నెక్స్ట్ కెమిస్ట్రీ మార్క్స్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ మనం ప్రతిదానికి ఏం రాద్దాం అంటే ఎంటర్ మ్యాథ్స్ మార్క్స్. సో దీన్ని మనం కాపీ చేసి కింద దానికి కూడా అదే పేస్ట్ చేద్దాం. కాకపోతే అక్కడ మ్యాథ్స్ ప్లేస్లో ఫిజిక్స్ అని రాద్దాం, క్యాపిటల్ ఇద్దాం. సో దీన్ని కూడా ఇక్కడ కెమిస్ట్రీ అని రాద్దాం. సో ఓకే, ఫైన్. సో దీని తర్వాత నేను ఆల్రెడీ ఒక కండిషన్ చెప్పా, ఏంటి, మ్యాథ్స్లోని 70 కన్నా ఎక్కువ రావాలి లేదా 70 రావాలి, ఫిజిక్స్లో 60 రావాలి లేదా అంతకన్నా ఎక్కువ రావాలి, కెమిస్ట్రీలో కూడా 60 రావాలి లేదా అంతకన్నా ఎక్కువ రావాలి. అదొక కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్, కెమిస్ట్రీ మార్క్స్ 3 కలిపితే 180 లేదా అంతకన్నా ఎక్కువ రావాలి. సో 2 కండిషన్లు. సరే, ఫస్ట్ కండిషన్ చూద్దాం. కండిషన్ 1 ఇదేంటంటే మ్యాథ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 రావాలి. అండ్ అనేది ఎప్పుడు వాడతాం, 2 కండిషన్లు అవితేనే అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనకి నెక్స్ట్ ఫిజిక్స్ మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటానంటే 60 వచ్చినా పర్లేదు, 60 కన్నా ఎక్కువ వచ్చినా పర్లా. సో అండ్ ఇంకోటి ఉంది, కెమిస్ట్రీ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. అంటే ఇక్కడ ఏంటి, మీరు చూడాల్సింది ఏంటంటే మ్యాథ్స్ మార్క్స్ 70 కన్నా ఎక్కువ రావాలి, ఫిజిక్స్ 60 కన్నా ఎక్కువ రావాలి, కెమిస్ట్రీ కూడా 60 కన్నా ఎక్కువ రావాలి. ఈ 3 కండిషన్లు సాటిస్ఫై అయితేనే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. ఈ మూడాట్లో ఏ ఒక్కటి కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినట్టే. సో కండిషన్ 2 ఒకటి చూద్దాం. కండిషన్ 2 ఏంటి, మ్యాథ్స్ మార్క్స్ ప్లస్ ఫిజిక్స్ మార్క్స్ ప్లస్ కెమిస్ట్రీ మార్క్స్, ఈ 3 కలిపి ఇక్కడ బ్రాకెట్స్ ఇద్దాం, కలిపి ఎంత రావాలి, 180 రావాలి లేదా 180 కన్నా ఎక్కువ రావాలి. సో ఇది కదా, ఈ 2 కండిషన్లు సాటిస్ఫై అయితేనే తను పాస్ అయినట్టు. ఈ 2 కండిషన్లు ఏదో ఒకటి అయినట్టే. సో ఇఫ్ కండిషన్ 1 ఆర్ కండిషన్ 2, ఇక్కడ ఏంటి, కండిషన్ 1 అంటే ఇదైనా తనకు ఇలా జరిగినా సరే తను పాస్ అయిపోయినట్టే, లేదా ఈ కండిషన్ సాటిస్ఫై అయినా తను పాస్ అయిపోయినట్టే. సో అందుకు నేను ఇక్కడ ఆర్ రాసా. ఇక్కడ ఎందుకు అని రాయలేదంటే 2 అవ్వకర్లా, ఇదైనా ఏదైనా సరే తను పాస్ అయిపోయినట్టే. సో తనకి ఏం రాద్దాం, ఇది ఇలా కండిషన్ 1, 2 లేదా రెండిట్లో ఏ ఒక్కటి జరిగినా సరే తను పాస్ అయినట్టే. కాబట్టి ప్రింట్ పాస్, లేదు అంటే ఎల్స్ ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఫెయిల్. ఓకే, ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. ఎంటర్ మ్యాథ్స్ మార్క్స్. ఓకే, ఇనీషియల్గా మ్యాథ్స్ మార్క్స్ తనకు 0 వచ్చాయి అనుకుందాం. ఓకే, ఎంటర్ ఫిజిక్స్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చాయి అనుకుందాం. కెమిస్ట్రీ కూడా 100కి 100 వచ్చాయి. సో మీరు పాస్ అవుతారు అనుకుంటున్నారు, ఫెయిల్ అవుతారు అనుకుంటున్నారా? పాస్ అవుతాడు. ఎందుకు,
ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలా, కానీ ఇది అయ్యాడు కదా, ఈ 3 కలిపితే 180 కన్నా ఎక్కువ రావాలి, లేదా 180 రావాలి, కలిసి సరిపోయింది కదా. ఇది 100 + 100 200, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే ఇది అవ్వకపోయినా పర్లా. సరే ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. ఫిజిక్స్ 30, మ్యాథ్స్ 30 వచ్చాయి, ఫిజిక్స్ ఏమో ఒక 40, కెమిస్ట్రీ ఏమో ఒక 65. ఫెయిల్. ఎందుకు ఫెయిల్? 3 కలిపినా అంత వచ్చినా 3 కలిపితే అంత రావట్లా. సరే ఈ కండిషన్ చూద్దాం. పోనీ మ్యాథ్స్ 70 కన్నా ఎక్కువ వచ్చినా రాలా. ఇందులో ఒక్క కేసు అవ్వకపోయినా సరే కండిషన్ 1 సాటిస్ఫై అవ్వదు. 1 అవ్వాల 2 అవ్వాల, కాబట్టి ఫెయిల్ అయ్యాడు. సో ఒకసారి ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. మ్యాథ్స్ 70 వచ్చాయి, ఫిజిక్స్ 60 వచ్చాయి, కెమిస్ట్రీ కూడా 60 వచ్చాయి. పాస్. ఎందుకు? ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. 6 6 12 120 + 70 180. సో 2 కండిషన్లు సాటిస్ఫై అయింది. మనకి ఏదో ఒకటైతే సరిపోద్ది, 2 అయిందంటే తను పాస్ అయిపోయినట్టే కదా. సో అది అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఈ వీడియో నచ్చిన సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దానికి. సో నేను పైథాన్ స్టార్ట్ చేశాను రీసెంట్గానే, దాని ప్లేలిస్ట్ కూడా మీకు కామెంట్స్లో పిన్ చేసి పెడతాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.